సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు. ఆ బంగారు బాతును ఈ రోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి. అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తారు. 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు, కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు. వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే, నేరం చేస్తే సబ్ రిజిస్ట్రార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఈ విధానంలో మార్పు రావాలి. మన ఆలోచన దూరంలో మార్పు రావాలి. అందుకే ఈ రోజు ఇక్కడ 3 ఎకరాల పైగా స్థలాన్ని 50,000 స్క్వేర్ ఫీట్ లో ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈ రోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.